వెనుకటికి ఒక చిన్న కథ ఉంది. ఒక బ్రాహ్మణుడు ఒక చిన్న మేకపిల్లను పట్టుకొని అడవిలో వస్తూ ఉంటే ముగ్గురు దొంగలు అది గమనించారు. ఎలాగైనా ఆ మేకను కొట్టేయాలి అని డిసైడ్ అయ్యారు. ముందు ఒకడు ఆయనతో, అదేంటి సామి, కుక్కను తీసుకెళ్తున్నావు అని అన్నాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, ఇది మేక అని చెప్పి ముందుకు కదిలాడు. ఇంతలో మరో దొంగ వచ్చి మళ్ళీ అదే మాట అన్నాడు. రెండో వాడి మాటలతో బ్రాహ్మణుడిలో ఒక అనుమానం మొదలైంది. ఇంతలో మూడో దొంగ వచ్చి అదే మాట అనేటప్పటికీ మేకను కుక్క అనేసుకున్నాడు బ్రాహ్మణుడు. దాన్ని ఆ దొంగకే ఇచ్చి వెళ్ళిపోతాడు. ఒకే మాట ఎక్కువ సార్లు చెప్తే ఎవరైనా నమ్మేస్తారు అని ఈ కథ మనకు చెప్పేస్తోంది. అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు మన అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు యాడ్లు గుప్పించి పనికిరాని చెత్తను కొత్తగా మనకు అందిస్తున్నారు. వాళ్లకు సపోర్ట్ చేస్తూ మీడియా కూడా కొన్ని విషయాలను దాచేస్తూ ఉంటుంది. ఆ అబద్ధాల విషయాలేంటో ఓసారి చూద్దామా? టేక్ ఏ బ్రేక్, హ్యావ్ ఏ కిట్ క్యాట్ అంటూ ఓ యాడ్ చూస్తూ ఉంటాం. అనుష్క శర్మ లాంటి సెలబ్రిటీ ఈ యాడ్ లో కనిపిస్తుంది. ఈ నెస్లే వాళ్ళు కిట్ క్యాట్ చాక్లెట్ లో గొడ్డు మాంసం నుంచి లభించే ఓ రకమైన ద్రవాన్ని కలుపుతున్నామని ఆ కంపెనీ ఒప్పుకుంది. కానీ మీడియా దాన్ని ఎక్కడా ప్రచారం చేయకుండా దాచేస్తోంది. చెన్నై హైకోర్టులో జరిగిన ఒక విచారణలో తమ ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్లో పంది కొవ్వు నుంచి తీసిన ఒక నూనె పదార్థం కలుపుతున్నామని ఆ కంపెనీ అంగీకరించింది. యూరప్ లాంటి దేశాలలో విక్స్ వాడితే శరీరం మెల్లగా విషపూరితం అవుతుందని నిర్ధారించి నిషేధించారు. లైఫ్ బాయ్ సబ్బు కేవలం జంతువులకు స్నానం చేయించడానికి వాడే సబ్బు. అది మనుషుల స్నానానికి అస్సలు పనికిరాదు. ఇలాంటివన్నీ ఏ మీడియా అయినా చెప్తోందా? కోక్, పెప్సీ లాంటివి కూల్ డ్రింక్స్ కాదు, 21 రకాల విష పదార్థాలు ఉన్న టాయిలెట్ క్లీనర్స్. మన పార్లమెంట్ క్యాంటీన్లో కూడా వీటిని నిషేధించారు. బూస్ట్, హార్లిక్స్, కాంప్లైన్ లాంటి ఎనర్జీ ప్రొడక్ట్స్ లో అన్నింట్లో కూడా వేరుశనగ గింజల నుంచి నూనె తీసాక వచ్చే పిప్పు మాత్రమే ఉంటుంది. పిజ్జా రుచిగా ఉండడానికి పంది మాంసం నుంచి సేకరించిన రసాయనమే కారణం. ఇలాంటి విషయాలను మీడియా ఎప్పుడూ చెప్పదు. మనం వాడే ఆహార పదార్థాలపై ఏదో ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్కి ఒక అర్థం కూడా ఉంటుంది. మన ఆరోగ్యం బాగుండాలి అంటే ఆ కోడ్ చూసి జాగ్రత్త పడడమే మార్గం. ఆ కోడ్లు ఎన్ని రకాలు, అవి ఏం సూచిస్తున్నాయి? E322 గొడ్డు మాంసం, E422 ఆల్కహాల్, E442 ఆల్కహాల్ మరియు రసాయనాలు, E471 గొడ్డు మాంసం మరియు ఆల్కహాల్, E472 మాంసం, గొడ్డు మాంసం, పంది మాంసం కలయిక, E481 గొడ్డు మాంసం మరియు పంది మాంసం కలయిక, E627 ప్రమాదకరమైన రసాయనం, E631 పంది కొవ్వు నుంచి వేరు చేసిన నూనె. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఈ కోడ్లు చూసి ఏది తినాలో ఏది తినకూడదో నిర్ధారించుకోండి. స్టార్ల ప్రకటనలు చూసి గుడ్డిగా ఫాలో అవ్వకండి. వాళ్ళు డబ్బు తీసుకునే ఈ ప్రకటనలో యాక్ట్ చేస్తారని మర్చిపోకండి. అమితాబ్ లాంటి స్టార్ తన ప్రేగు కోక్ లాంటి కూల్ డ్రింక్స్ తాగడం వల్ల పాడైందని తెలుసుకొని సర్జరీ అయి కోలుకున్నాక కూల్ డ్రింక్స్ ప్రకటనలు చేయడం మానేశారు. అలాంటి నిబద్ధత అందరు స్టార్లకు వస్తే చాలా బాగుంటుంది. అలాగే మీడియా కూడా యాడ్ల మీద వచ్చే డబ్బుల మీదే కాకుండా ప్రజల ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టే రోజు వస్తే ఈ నిజాలను మీడియా నిర్భయంగా చెప్పేస్తుంది. చూద్దాం ఆ రోజు ఎప్పుడు వస్తుందో.